లేవియా కాండం యొక్క క్లుప్త వివరణ చూద్దాము. ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలోని 3వ పుస్తకం. నిర్గమాకాండం తర్వాత వచ్చే ఈ గ్రంథం ఇశ్రాయేలీలు దేవునితో ఎలా పవిత్రమైన సంబంధాన్ని కలిగి ఉండాలో మరియు ఆయనను ఎలా ఆరాధించాలో వివరిస్తూ ఉంది. ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందో దాని నేపథ్యం ఏంటో చూద్దాము. ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటైన లేవి గోత్రం నుండి ఈ పేరు వచ్చింది. దేవుని మందిరంలో యాజకత్వం అంటే పూజారి పనులు మరియు సేవ చేసే బాధ్యత లేవీలకు అప్పగించబడింది. నేపథ్యం ఏంటో చూద్దాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొంది సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చారు. లేవికాండ గ్రంథంలో 1 నుంచి 15 అధ్యాయాల్లో ప్రధానంగా ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక, సామాజిక మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా జీవించాలో అని కొన్ని నియమ నిబంధనలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేద్దాము. 1 నుంచి 7 అధ్యాయాలలో బలులు మరియు అర్పణలు అంటే పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్యం వంటి వివిధ రకాల బలుల గురించి వాటిని ఎలా అర్పించాలో ఇక్కడ వివరించబడింది. ఇవి దేవునితో పాపి సమాధాన పడడానికి మార్గాలుగా ఉన్నాయి. 8 నుంచి 10 అధ్యాయాల్లో యాజకత్వం అంటే అహరోను మరియు అతని కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడడం, వారి విధులు మరియు దేవుని సన్నిధిలో వారు పాటించవలసిన పవిత్రత గురించి ఇందులో ఉన్నాయి ఈ అధ్యాయాల్లో. ఇక 11 నుంచి 15 అధ్యాయాల్లో పవిత్రత, అపవిత్రత నియమాలు అంటే ఆహార నియమాలు, ఏ జంతువులను తినవచ్చు, ఏవి తినకూడదు, శారీరక రోగాలు, ఉదాహరణ కుష్ఠరోగం వచ్చినప్పుడు పాటించవలసిన నిబంధనలు మరియు శుద్ధీకరణ పద్ధతులు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఇక 16వ అధ్యాయము ఈ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనది. సంవత్సరం పొడవునా ప్రజలు చేసిన పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తం చేయడానికి మహాపాప పరిహారార్థ దినం, డే ఆఫ్ అటోన్మెంట్ ఎలా ఆచరించాలో ఇది వివరిస్తోంది. ఆ రోజున ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఇక 15 నుంచి 27 అధ్యాయాల్లో నైతిక మరియు సామాజిక జీవనం అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు, సమాజంలో ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి, పేదలను ఎలా ఆదుకోవాలి, లైంగిక పవిత్రతను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. పండుగలను గురించి అంటే విశ్రాంతి దినం, సబ్బాతు, పస్కా, పెంతుకోస్తు, పర్ణశాల పండుగ వంటి దేవుడు నియమించినటువంటి ఉత్సవాల గురించి వివరాలు ఈ అధ్యాయాల్లో ఉన్నాయి. ఇక లేవికాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లేవికాండం 11:45లో చూసినప్పుడు నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని దేవుడు అంటూ ఉన్నారు. ఈ గ్రంథం యొక్క ప్రధాన సందేశం పరిశుద్ధత, హోలీనెస్. పరిశుద్ధులైన దేవునితో పాపులైన మనుషులు కలిసి నివసించాలి అంటే వారు ఎలా తమను తాము పవిత్రపరచుకోవాలో దేవుని నీతి ప్రమాణాలు ఎంత ఉన్నతమైనవో లేవియా కాండము స్పష్టం చేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, నూతన నిబంధన వెలుగులో ఇందులో చెప్పబడిన బలులు మరియు యాజకత్వం అనేవి రాబోయే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ బలికి సూచనలుగా క్రైస్తవులు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక.